హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం ఈ టాపిక్లో పిల్లలు మాట వినరు ఎందుకు అనేసి చాలామంది డౌట్ ఉంటుందన్నమాట. ఈ వీడియో ద్వారా మనం అదే తెలుసుకోబోతున్నాం. ఎందుకు మాట వినరు? ఇప్పుడు నీకు చిరాకు వచ్చిందనుకో, నువ్వు అలసిపోయావు అనుకో, యాజ్ ఏ ఎంప్లాయీగా నువ్వు వింటావా? అలసిపోయిన మోడ్లో, లేకపోతే ఇంట్లో పనులు చేయగలుగుతావా? యాజ్ ఏ పార్ట్నర్గా, లేకపోతే ఇంట్లో ఉన్న ఒక ఫాదర్గా, మదర్గా నువ్వు చేయగలుగుతావా? అలసిపోయినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటావు కదా. సేమ్ అలాగే పిల్లలకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఎలాగో చూద్దాం. పిల్లలు మాట వినరని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, కానీ నిజంగా పిల్లలు వినకపోవడం కాదు, వాళ్ళు అలసిపోయి ఉంటారనమాట. చాలాసార్లు పిల్లల మెదడు ఇప్పటికే ఫుల్ అయిపోయి ఉంటుంది అనమాట. ఫుల్గా ఉంటుంది ఇప్పటికీ ఎప్పుడు వాళ్ళకి చాలా వర్క్స్ కదా, ఎప్పుడు సహజంగా ఆడుకోవడం, చేసుకోవడం, వాళ్ళ పనులు వాళ్ళకు అలా ఉంటుంది అనమాట. వాళ్ళు అలసిపోతారు అనమాట. ఒక్కొక్కసారి బాగా ఎగురుతారు, చేస్తారు, ఎక్కువ క్రియేటివిటీ మీద పెట్టింటారు. అది ఎలాగా ఇది ఎలాగా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. వాడు చాలా మైండ్తో ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. కాబట్టి అప్పుడు ఇంకో మాట ఏంటంటే, మెదడు క్లోజ్ అవుతుందన్నమాట. మైండ్ క్లోజ్ అయిపోతుంది. అందుకే పిల్లలు మాట వినకపోతే అది మొండితనం కాదు, ఓవర్‌లోడ్ అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలసిపోయింటాడులే, సరే నాన్న బుజ్జో కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పాలన్నమాట. అలాగే ఆ పిల్లకి కావాల్సింది లెక్చర్ కాదు, ప్రేమ, ఒక మృదువైన మాట, ఒక నిశ్శబ్దం, ఒక హగ్ ఇవ్వాలి. అలాగే అప్పుడు పిల్లలు మాట వినే స్థితికి వస్తారనమాట. కొంచెం హగ్ ఇచ్చామనుకోండి, కొంచెం రిలాక్స్ అయిపోతాం కదా, అలాగనమాట. వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోయి చక్కగా ప్రజెంట్ స్థితిలోకి రావడం జరుగుతుంది అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ యూనివర్సిటీని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైట్.